తెలంగాణ కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ట్విట్టర్ లో షాక్ ఇచ్చారు. ఓటింగ్ లో పాల్గొండి అని ట్విట్టర్ లో ఒక పోల్ ను పెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ పేజ్ లో ఒక పోల్ ని పెట్టింది. ఇప్పుడు ఆ పోల్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. చూడండి ఒకసారి. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన. ఇప్పటి వరకు ఓట్ చేసిన వాళ్ళు 56,429 మంది ఓట్ చేశారు. ఇంకా 3 గంటల సమయం ఉంది. 20 గంటల క్రితం ఈ పోల్ని ట్విట్టర్లో పెట్టారు. 67% ప్రజలు ఓట్ చేశారు. 67 మంది ట్విట్టర్లో ఫాలోవర్స్ ఓట్ చేశారు కాంగ్రెస్ ఫామ్ హౌస్ పాలన కావాలని. 32.9% మంది ఓట్ చేశారు ప్రజల వద్దకు పాలన కావాలని. ఇక్కడ ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ పాలన అనే ఉద్దేశంలో ఫామ్ హౌస్ పాలన అని కాంగ్రెస్ పెట్టింది. కాంగ్రెస్ కోసం ప్రజల వద్దకు పాలన అని పెట్టింది. కానీ ఓట్ చేసిన వాళ్ళు అంటే 56,429 మంది ఓట్లు వేశారు. అందులో 67.1% మంది ఫామ్ హౌస్ పాలన అంటే కాంగ్రెస్ దృష్టిలో ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ పాలన కావాలి అంటూ ఓట్ చేశారు. ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ దృష్టిలో కాంగ్రెస్ పాలన అని, ప్రజల వద్దకు పాలన అంటూ 32.9% మంది ఓట్ చేశారు. ఇది పోల్ పెట్టిన కాంగ్రెస్కు పెద్ద షాకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం, మరి అందరికీ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ వార్తను చదువుతున్నప్పుడు నాకు కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. సో అందుకే మీరు కూడా ఓట్ చేయండి. ఇంకా చూద్దాం, ఈ పోలింగ్ను ఓట్ చేస్తే ఫైనల్గా ఇంకా 3 గంటల సమయం మాత్రమే ఉంది. ఎంతమంది ఎవరికి ఓట్ చేస్తారండి. ఇప్పటి వరకు అయితే మాత్రం కాంగ్రెస్కి షాక్ ఇచ్చే ఓట్ చేశారు 67.1% మంది. ఏకంగా 56,000 మంది ఇక్కడ ఓట్ చేశారు. 32.9% మంది ప్రజల వద్దకు పాలన అంటే 67.1% మంది కాంగ్రెస్ కానీ అన్నారు. మరొకరు కూడా వెంకట కిషోర్ రెడ్డి దాని కింద ఒక ట్వీట్ చేశారు. ఫామ్ హౌస్ పాలన కావాలని ఎవరు కోరుకోరు, అలా కోరుకుంటే బీఆర్ఎస్కి 0 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టేవారు. ఫామ్ హౌస్ పాలనకు ఓటు వేస్తుంది తాగుబోతు సంఘం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు అంటూ వెంకట కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ట్విట్టర్ పార్టీ పోల్స్ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూద్దాం. ఓట్లు ట్విట్టర్లో వేస్తారా లేదా పోలింగ్ అంటూ పోలింగ్ బూత్లకు వెళ్ళి పోలింగ్ బూత్లో వేస్తారంటూ ట్వీట్ చేశారు. ఇలా చాలా వ్యంగ్యంగా దానికి ట్వీట్లు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పెట్టిన ఈ పోల్కి వ్యంగ్యంగా ట్వీట్లు వస్తున్నాయి, సపోర్ట్గా ట్వీట్లు వస్తున్నాయి. కొంతమంది వ్యంగ్యంగా కాంగ్రెస్ నేతలు సపోర్ట్గా ట్వీట్లు చేస్తూ ఉంటే వాళ్ళ పెట్టిన పోల్కి కొంతమంది వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ ఇలా పోల్ వార్ జరుగుతుంది, ట్విట్టర్ వార్ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తూ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంటే ట్విట్టర్లో మరో 3 గంటల్లో ఇంకెంతమంది ఓట్ చేస్తారో ఫైనల్గా ఈ రిజల్ట్ పై. ఎందుకంటే కాంగ్రెసే పెట్టింది, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది కాబట్టి బహుశా మరి దీనిపైన బీఆర్ఎస్ నేతలు మాట్లాడే అవకాశం ఉంటుంది పోల్ ముగిసిన తర్వాత. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు దానికి ఎటువంటి సమాధానం చెప్తారు, మాట్లాడతారా ఇదేనా లేక గమ్మున ఉంటారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి విషయం. మరి మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కాంగ్రెస్ పెట్టిన ఈ పోలుపై మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అవసరమైతే మేము కూడా సేమ్ పోల్ మేము కూడా పెట్టాం, ఆర్టీవీ కూడా సేమ్ పోల్ పెట్టింది. సో ఈ పోల్లో మీరెవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పాలన బాగుందని అనుకుంటూ ఉన్నారా లేక బీఆర్ఎస్ పాలన బాగుందని అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్లో మెసేజ్ రూపంలో తెలియచేయండి. అండ్ ఓట్ కూడా చేయండి. నిజంగానే మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అని ట్వీట్ పెట్టాం. సో మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియచేయండి. ఇప్పటివరకు వచ్చిన అంటే ఆర్టీవీ పెట్టిన పోల్ సేమ్ పోల్ని మేము కూడా పెట్టాం. ఆర్టీవీ పెట్టిన పోల్లో 81% మంది అవును అంటూ సమాధానం ఇచ్చారు, కాదు అని 18% మంది సమాధానం ఇచ్చారు. ఈ 2 పోల్లు కూడా చూద్దాం. మరో 3 గంటల్లో కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పెట్టిన పోల్ మరో 3 గంటల్లో ముగుస్తుంది. అలాగే ఆర్టీవీ పెట్టిన పోల్లు కూడా మీరు ఓట్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటివరకు కమెంట్ చేసిన వాళ్ళు అనిల్ యాదవ్ బీఆర్ఎస్ అంటున్నారు, మరొక వ్యక్తి సదాశివ్ బీజేపీ అంటున్నారు. బీజేపీ ఇందులో పెట్టలేదు, బహుశా కాంగ్రెస్ ఓకే బీజేపీ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేవలం గత పాలన బీఆర్ఎస్, ప్రస్తుత పాలన కాంగ్రెస్ కాబట్టి 2 అడిగారు. కానీ బీజేపీని ఒకరు కాల్ పెడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, రేవంత్ సూపర్, కేసీఆర్, జేకేసీఆర్ ఇలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అనిల్ యాదవ్ అంటే బీఆర్ఎస్ అంటూ ఉన్నారు,
బూఖ్యా మల్లేష్ బీఆర్ఎస్ అంటున్నారు. అబ్రహాం జై కేసీఆర్ అంటూ పెట్టారు. వెంకటరెడ్డి వై వెంకటరెడ్డి అంట. రేవంత్ సూపర్ అంటూ పెట్టారు. రవి నల్లా జై కేసీఆర్ అంటూ పెట్టారు. మళ్ళీ బూఖ్యా నాయకే పెట్టారు జై కేసీఆర్ అంటూ. దూపతి బీఆర్ఎస్ పెట్టారు. సైకిల్ రైడర్ కాంగ్రెస్ అని పెట్టారు. రవి ఓక్స్ కాంగ్రెస్ అంటూ పెట్టారు. ఇలా చాలా మెసేజ్లు వస్తున్నాయి. మీరందరూ మెసేజ్లు చేయండి. మీరే పార్టీ బీఆర్ఎస్ అంటున్నారా కాంగ్రెస్ అంటున్నారా? ఎందుకంటే ఇది కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో కాంగ్రెస్ పెట్టిన పోల్. ఈ కాంగ్రెస్ పెట్టిన పోల్పై కాంగ్రెస్కి షాక్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పటి వరకు ఓట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్ అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? నిజంగానే మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారని పెట్టిన దానికి పోలింగ్స్ 82% మంది. ఆర్టీవీ పోల్లో 82% మంది నిజమే అని అంటూ ఉన్నారు. నో అని కేవలం 19% మంది మాత్రమే అంటున్నారు. మెసేజ్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రవితేజ బీఆర్ఎస్ అంట. నరేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అంటున్నారు. తిరుపతిరావు కేసీఆర్ అని అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటూ ఎక్కువ మంది చేస్తున్నారు. అక్కడక్కడ మధ్యలో కేసీఆర్ అంటూ కాంగ్రెస్ అంటూ వస్తున్నాయి. మెసేజ్లు చాలా ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. ఆర్టీవీ సేమ్ పోల్ని పెట్టింది. కాంగ్రెస్ ట్విట్టర్లో ఏ పోల్ అయితే పెట్టిందో ఆర్టీవీ కూడా అదే పోల్ని ఇక్కడ పెట్టింది. మరి మీరు ఓట్ చేయండి. అక్కడ ట్విట్టర్లో పెట్టిన పోల్ గురించి కొన్ని మిక్స్డ్ టాక్స్ వస్తున్నాయి. సేమ్ పోల్నే మేము పెట్టాం. అందుకనే సేమ్ పోల్నే మేము పెట్టాం. ఎందుకంటే మాకున్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా న్యూట్రల్గా ఆర్టీవీ న్యూట్రల్గా ఉంది కాబట్టి, ఏ పార్టీకి సపోర్ట్ చేయదు కాబట్టి మేము న్యూట్రల్గా ఉన్నాం కాబట్టి సేమ్ పోల్ని ఇక్కడ పెట్టాం. కాబట్టి సేమ్ కాంగ్రెస్ పెట్టిన పోల్ని ఇక్కడ పెట్టాం. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీరు ఓట్ల రూపంలో కూడా తెలియచేయండి. ఒకసారి నేను ఈలోపు మధుతో మాట్లాడతాను. మధుతో మాట్లాడి మళ్ళీ ఆర్టీవీ పెట్టిన పోల్ గురించి, అక్కడ ఇంకా 3 గంటల సమయం ఉంది, కాంగ్రెస్ పెట్టిన పోల్ గురించి, ఈ రెండింటి గురించి నేను వివరిస్తాను. మధు, చాలా ఇంట్రెస్టింగ్. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పోల్ పెట్టింది. ఎవరి పాలన బాగుంది? ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల వద్దకు పాలన బాగుందా అంటూ పెట్టింది. ఆ పోల్కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన అంటూ 66.1% మంది కాంగ్రెస్ ఓట్ చేస్తే 33.9% మంది ప్రజల వద్దకు పాలన అంటూ కాంగ్రెస్ అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అసలు కాస్త సాహసం అనే చెప్పాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఉందనే చర్చ జరుగుతా ఉంది. డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు బాహటంగా మాట్లాడుతా ఉన్నారు. నిన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. గ్రామాలకు వెళ్తే కాంగ్రెస్ ను ప్రజలు తిడుతున్నారు అనేటువంటి విషయాన్ని, కేసీఆర్ పాలనే బాగుండేది అనేటువంటి ప్రస్తావిస్తూ. సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ కాస్త సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాకపోతే దీంట్లో 1,81,000 మంది ట్విట్టర్ అకౌంట్ ని ఫాలో అవుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేస్తే ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తా ఉన్నారు, రీట్వీట్ చేస్తా ఉన్నారు, పోస్టులు లైక్ చేస్తా ఉన్నారు. వాడిని ఆ పోల్లో పాల్గొంటున్నారు. ఆ పోల్లో ఫామ్ హౌస్ పాలన, ప్రజావద్దకు పాలన అనేటువంటి దానిపైన ఫామ్ హౌస్ పాలనకి మధు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. కాంగ్రెస్ మధు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్క నిమిషం. ఆర్టీవీ పెట్టిన పోల్లో కూడా రెస్పాన్స్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆర్టీవీ పెట్టిన పోల్ సేమ్ పోల్ని కాంగ్రెస్ ఏదైతే పోల్ ట్విట్టర్లో పెట్టిందో అదే పోల్ని ఆర్టీవీ పెట్టింది. 79% మంది ఎస్ అంటున్నారు. నిజంగానే ఫామ్ హౌస్ పాలన అంటే ఎస్ అంటూ 79% మంది అంటున్నారు. నో అంటూ 21% మంది అంటున్నారు. ఆనంద్ కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. బండి శ్రీనిగౌడ్ కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. దిడిగం ఎస్ బీఆర్ఎస్ అంటూ ట్వీట్ చేశారు. రవి రేవంత్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు. పక్కా విలేజ్ జే ఆర్టీవీ అంటూ ట్వీట్ చేశారు. ఓకే, శ్రీనాథ్ కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. మధు బండి శ్రీను కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. శ్రీను కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. సో ఆర్టీవీ పెట్టిన పోలు కూడా కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కామెంట్ల వరద ఇక్కడ పొంగుతూ ఉంది. అటు 3 గంటలు మాత్రమే సమయం ఉంది. ట్విట్టర్లో కాంగ్రెస్ పెట్టిన పోల్కి 3 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ పోల్ను బేస్ చేసుకుని న్యూట్రల్గా ఉన్న మేము, ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉన్న మేము ఒక పోస్ట్ పెట్టాము. ఈ పోస్ట్లో, ఈ ఆర్టీవీ పెట్టిన పోస్ట్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పోల్కి కూడా మీరు ఓట్ చేయండి. ఇప్పటి వరకు వచ్చిన ఓటు నేను మరోసారి వివరిస్తాను. ఎస్ అంటూ ఫామ్ హౌస్ పాలన నిజంగా కోరుకుంటున్నారంటే 80% మంది అవును అంటూ చేశారు. నో అంటూ 20% మంది. అటు కాంగ్రెస్ పెట్టిన పోల్కి కూడా నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఎంత
పోల్ని ఎందుకు పెట్టింది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కి షాక్ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ పెట్టిన పోల్లో, ట్విట్టర్ పోల్లో లెక్కలు చెప్తున్నాను, ట్విట్టర్లో పోల్లో ఇప్పటివరకు 58,000 ఓట్లు వస్తే 66.1% మంది ఫామ్ హౌస్ పాలన అంటున్నారు. ప్రజల వద్దకు పాలనకు 33.9% మంది అంటూ కాంగ్రెస్ పోల్. ఆర్టీవీ పోల్ను కూడా నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఆర్టీవీ పోల్ కూడా ఎక్కువ మంది ఓట్ చేస్తున్నారు, పెరుగుతుంది. ఆర్టీవీ పెట్టిన పోల్కి రెస్పాన్స్ పెరుగుతుంది. సేమ్ పోస్ట్నే పెట్టింది కాబట్టి ఆర్టీవీ పెట్టిన పోల్కి 79% మంది ఎస్ అంటే 21% మంది నో అంటూ పెట్టారు. సైకిల్ రైడర్ అంటే కేసీఆర్ అంటూ పెట్టారు. సంజు మైవాల్ కేసీఆర్ అంటూ పెట్టారు. ప్రవీణ్ బానిక కేసీఆర్ అంటూ పెట్టారు. సో నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడతాను. దేవిప్రసాద్ బీఆర్ఎస్ నేత మనకి అందుబాటులో ఉన్నారు. దేవిప్రసాద్ గారు, ఏంటి కాంగ్రెస్ ఎందుకు ఈ పోల్ పెట్టినట్టు? కాంగ్రెస్ ఈ పోల్ పెట్టి ఎక్కువగా ఫామ్ హౌస్ పాలన అంటూ రెస్పాన్స్ వస్తుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటండి దేవిప్రసాద్ గారు? కాంగ్రెస్ వాళ్ళు ఇది పెట్టడంలోనే ఒక దుర్మార్గం ఏముందంటే, కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అంటే కేసీఆర్ పాలన పట్ల మొగ్గు చూపుతారని ఫామ్ హౌస్ పాలన అని పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఏమర్థం చేసుకున్నారు, కేసీఆర్ పాలన, రేవంత్ పాలన అనేటువంటి దాంతో ఇవాళ గతంలో కేసీఆర్ గారి పరిపాలనే మంచిగుండే, ఈ 14 నెలల పాలనలో అన్ని కూడా చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, ఇచ్చి చెప్పినవి ఒకటి చేస్తున్నది ఒకటి అనేటువంటి భావన ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉన్నదనడానికి ఇది చాలా స్పష్టమైనటువంటి సంకేతం. ఎందుకంటే గురుకుల విద్యార్థులు దాదాపుగా 80 మంది ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఒకవైపు చూస్తా ఉన్నాం. రెండవ వైపు రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇచ్చి 1000 పైగా ఉన్నటువంటి మండలాల్లో ఒక్కొక్క గ్రామంలోనే ఇచ్చి అయిపోయిందని చేతులు దులిపేసుకునేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. రుణమాఫీ సరైనటువంటి రీతిలో కాలేదు. తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నాడు, ఎక్కడికి పోయిందో తెలియదు. ఇవాళ 420 రోజులు అయింది. ఇవాళ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీని కూడా కాదు. మరి అంటే రుణమాఫీ చేశారు, మొన్న 26వ తారీఖున ఒక్కసారిగా 4 పథకాలు ప్రారంభించారు. మరి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళట్లేదా? ఇట్లెందుకు వస్తుందండి, ఉల్టా వచ్చేది కదా. అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు కేవలం 6% మంది రైతులకు మాత్రమే డబ్బులు పడ్డాయండి. ఎక్కువ మంది ఏ రైతులకు కూడా ఎక్కువ పడనటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ప్రజలు ఇలా చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నది ఏంటంటే, కేసీఆర్ పరిపాలన అన్ని రంగాల్లో మంచిగుంది, రేవంత్ మెరుగైనటువంటి పాలన చేస్తానడు, ఏ ఒక్క పాలన చేయలేదనేటువంటి భావన నెలకొని ఉన్నదనేటువంటి విషయం వాస్తవం. అంటే ఈ పోస్ట్ పెట్టి కాంగ్రెస్ పోస్ట్ మిస్ఫైర్ చేసిందని అనుకోవాలా? అంతే. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అమాయకంగా వాళ్ళు ఏమనుకున్నారంటే, చాలా అమాయకంగా ఏమనుకున్నారంటే, అయ్యో మేము ఈ 4 పథకాలు ప్రారంభించినాం, ఇక మొత్తంగా కూడా వస్తుందని ప్రజలు మా వైపు ఉంటారని ఏదో అనుకొని పెట్టినట్టున్నారు. ఇలా పీపుల్ పల్స్ తెలిసిపోయింది. ఇలా పీపుల్ పల్స్ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఉల్లంఘన చేసింది అనేటువంటి భావన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ కేసీఆర్ పాలనలో మెరుగైనటువంటి ఫలితాలు ఉండే, ఆ ఫలితాలే మేము అనుభవించడం తప్ప ఈ 14 నెలల కాలంలో ఏ ఒక్క మెరుగైనటువంటి ఫలితాన్ని మేము అనుభవించలేదని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మనం భావిస్తాం. రైట్ దేవిప్రసాద్ గారు, అంటే ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా ఈ పోల్ చూస్తుంటే? ఎందుకంటే కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లోనే ఈ పోల్ పెట్టారు కాబట్టి జనం ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. అందుకే మేము కూడా పోల్ పెట్టాము ఇక్కడ. దేవిప్రసాద్ గారు, ఒక నిమిషం, మేము పెట్టిన పోల్ గురించి కూడా వివరిస్తున్నాను. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లో ఇలాంటి పోల్ పెట్టడం, కాంగ్రెస్కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పైగా బీఆర్ఎస్ పాలన బాగుందని అడగలేదు, ఫామ్ హౌస్ పాలన బాగుందని అడిగినప్పటికీ ఫామ్ హౌస్ పాలనకి అంటూ ఎక్కువ మంది ఓట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అందుకే మేము కూడా పోల్ పెట్టాం, ఆర్టీవీ కూడా సేమ్ పోల్నే పెట్టింది. మాకు వస్తున్నటువంటి రెస్పాన్స్లో కూడా 79% మంది, ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఆ పోల్ని చూస్తున్నారు, ఓట్ చేయండి. మీరు కూడా చూస్తున్న జనం, మీరు కూడా ఇక్కడ కూడా ఓట్ చేయండి, చూద్దాం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. తర్వాత మొత్తం పోల్ ముగిసిన సమయం తర్వాత మళ్ళీ దీనిపైన ఆర్టీవీ పెట్టిన పోల్ని
కాంగ్రెస్ ట్విట్టర్లో పెట్టిన పోల్ని కంపేర్ చేస్తూ కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఆర్టీవీ పోల్ కూడా రెస్పాన్స్ పెరుగుతుంది. ఎస్ అంటూ 79% మంది అంటే, నో అంటూ 21% మంది అంటున్నారు. ఒకరు మాత్రం ఎస్జీ ఛానల్ అంట రెండు పార్టీల పాలన అలాగే ఉందంటూ ట్వీట్ చేశారు. రేవతి రెడ్డి బీఆర్ఎస్ అంటున్నారు, ఆనంద్ కేసీఆర్ అని అంటున్నారు. తెలంగాణ న్యూస్ బీఆర్ఎస్ అంటూ ఆర్టీవీ న్యూస్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటూ కమెంట్ చేశారు. ఏకంగా ఈ పోల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఎక్కువ 1200 మంది లైవ్ వాచ్ చేస్తున్నారు. ఎక్కువ మంది అటు బీఆర్ఎస్ కోసం పెట్టినటువంటి పోల్లో, కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టిన ఈ పోల్లో 58,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 58,343 మంది కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఓటింగ్లో పాల్గొన్నారు. 61.1% మంది ఫామ్ హౌస్ పాలన అంటూ పెట్టారు. ప్రజల వద్దకు పాలన అంటూ 33.9% మంది మాత్రమే పెట్టారు. మీరు ఇటు ఆర్టీవీ పోల్ని చూస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ పెట్టిన పోల్ని కూడా చూస్తూ, కాంగ్రెస్ పెట్టిన పోల్ని కూడా మీరు చూస్తున్నారు. ఎస్ దేవిప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు మీరు అందుబాటులో ఉండండి. చరణ్ కౌశిక్ కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ మనకు అందుబాటులో ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే. చరణ్ కౌశిక్ గారు ఏంటి ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే మీరు అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టారు కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. మీరు అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టిన పోల్కి 71% మంది ప్రజెంట్ చెప్తాను ఫామ్ హౌస్ పాలన అని పెట్టారు. కొంచెం వ్యంగ్యంగానే కనబడుతుంది. 61% మంది ఫామ్ హౌస్ పాలన అన్నారు. 66% మంది ప్రజల వద్దకు పాలన అంటూ 33.9% మంది ప్రజల వద్దకు పాలన అంటున్నారు. ఏంటి మిస్ఫైర్ అయిందా మీరు పెట్టిన పోల్? కాదండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకున్నట్టు కనపడతాం. ఎందుకంటే ఎవరన్నా ప్రజాపాలన కోరుకుంటారా, ఫామ్ హౌస్ పాలన కోరుకుంటారా? ఫామ్ హౌస్ పాలన వద్దనే 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే, ముఖ్యమంత్రి దిగి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొస్తే వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకోరు కాబట్టి సోషల్ మీడియాలో ఏకంగా ఒక 6 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసి కార్యక్రమం చేస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లైన్ కొట్టించడం కనపడతా ఉంది. చాలా స్పష్టంగా ప్రజలంతా ప్రజాపాలన కావాలి, అదే గ్రామ సభలు పెద్ద ఎత్తున అలా కాదు చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీ అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టిన పేజ్ లోనే 66% మంది ఫామ్ హౌస్ పాలన అంటున్నారు. మీరు బీఆర్ఎస్ అని రాయలేదు, పై ఫామ్ హౌస్ పాలన అని రాసేటప్పటికీ కూడా ఫామ్ హౌస్ పాలన అని కోరుకోవడంలో కారణం ఏంటనుకోవాలి సార్? ఇప్పుడు తెలుగు స్క్రైబ్ అని ఉన్నది, మీరు చూడండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మొత్తం వాళ్ళు షేర్ చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఫామ్ హౌస్ పాలనకు ఓటేస్తే కనపడతా ఉంది చాలా స్పష్టం. ఒకసారి మీరు చూడండి, తెలుగు స్క్రైబ్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ యాడ్ కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ లీడర్లంతా కూడా ఫామ్ హౌస్ పాలన మీద వాళ్ళ లైక్లు కొట్టింది కాబట్టి, అంటే వాళ్ళు కావాలని మీరు పెట్టిన పోల్ ని వాళ్ళు కావాలని మేనేజ్ చేశారంటున్నారా మీరు? వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కాబట్టి, సోషల్ మీడియా నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళ పనే సోషల్ మీడియా. వాళ్ళ ప్రజలలో పోయి సచ్చేది లేదు కదా, ఓన్లీ సోషల్ మీడియా నమ్ముకొని కేటీఆర్ గారు సోషల్ మీడియా మీద అమౌంట్ ఖర్చు పెడతా ఉంటారు. దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ మొన్నే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించి 1515 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అకౌంట్లో 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 700 కోట్ల రూపాయలు మాత్రం. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తున్నా ఇంట్రెస్ట్ మొత్తం ఒకవేళ అలా అనుకుంటే కాంగ్రెస్ నేతలు కూడా హ్యాండిల్ చేయగలుగుతారు కదా. ఇంకొకటి అంటే మొన్నే 26వ తారీఖునే మా నాయకులంతా ప్రజలలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలంతానేమో సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటారు, ప్రజలంతా మాత్రం ప్రజాపాలన కావాలని కోరుకుంటారు. కాబట్టి ప్రజాపాలన మొన్న గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహిస్తే రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 4,50,000 ఇంధనం ఇల్లు ఇవ్వబోతా ఉంది. అదే కాకుండా రేషన్ కార్డులు కూడా 40 లక్షల రేషన్ కార్డు ఇవ్వబోతా ఉంది. అదే కాకుండా రైతు భరోసా 5,000 నుంచి 6,000 పెంచినాం. అదే కాకుండా రైతు కూలీలకు మేము 6 నెలలకు 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 165 గ్యారెంటీలు అమలు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పింది, అసెంబ్లీ రండి ప్రతిపక్ష నాయకులు ఉంటే
నిరుద్యోగం మీద చర్చ ఓకే. చేయడం, వైద్యం మీద అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇంతకు ముందు దేవిప్రసాద్ ఆర్టీవీతో మాట్లాడారు, అదే చెప్తున్నారు. మొన్న 4 పథకాలని ప్రారంభించాం కదా, జనాలు మనకే ఓట్లు వేస్తారు, దీన్ని కొంచెం సోషల్ మీడియాలో ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు అని కాంగ్రెస్ పోల్ పెట్టింది, ఇప్పుడు మిస్ఫైర్ అయిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నిజం తెలిసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, సోషల్ మీడియాను మేనేజ్ చేస్తూ ఓట్లు వేయించారని మీరు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఫామ్ హౌస్ పరిపాలన కావాలని కోరుకుంటూ కానీ ప్రజలు తిరస్కరించి కేసీఆర్ ఇంటికి పంపితే కనీసం ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఓన్లీ సోషల్ మీడియా నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ వర్క్ చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం ఇస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలలో ముఖ్యమంత్రి ఎందుకైతే ఫామ్ హౌస్ కాదు. ఓకే, మరి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అని అనుకున్నప్పుడు మరి మీరు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఎందుకు పెట్టినట్టు, ఈ పోల్ ఎందుకు పెట్టినట్టు? అంటే పోల్ పెట్టి తప్పు చేశారు. ప్రజలు నమ్ముకున్నాం, ప్రజా ప్రభుత్వం ప్రజలు నమ్ముకుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ హౌస్ నమ్ముకుంది, సోషల్ మీడియా నమ్ముకుంది. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ అని సోషల్ మీడియాలో మాత్రం చేస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతిపక్ష నాయకులేమో అసెంబ్లీ రాకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు లోకల్ కూడా ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తారు కదా. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాత్రం దీన్ని చాలా విమర్శిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ పేజ్ లోనే పెట్టారు, ప్రజలు తేల్చేశారు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి 50 లక్షల మంది మెంబర్షిప్ ఉంటుంది. మా ఊళ్ళు సోషల్ మీడియా నమ్ముకోలే, మేము ప్రజలు నమ్ముకున్నాం, ప్రజా ప్రభుత్వం ప్రజలు నమ్ముకుంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు నమ్ముకున్నది. మేము ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వంలో రేపు ప్రజల దగ్గర పోయినా మాకు రిజల్ట్ ఎవరికి పాజిటివ్ వస్తుందో తెలుసు కదా. ఓకే, ఆర్టీవీ కూడా ఒక పోల్ పెట్టింది, మీరు పెట్టిన పోల్నే సేమ్ మేము కూడా పెట్టాం. నిజంగానే అంటే మీరు అక్కడ ఓట్ నిజంగానే చేశారంటూ పెడితే 79% మంది అవునంటున్నారు, నో అంటూ 21% మంది చెప్తున్నారు ఆర్టీవీ పోల్ పైన కూడా. సార్ ఇప్పుడు సోషల్ మీడియాని నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ, దానికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దుబాయ్ కేంద్రంగా శ్రీశాంక్, అదేవిధంగా దిలీప్ చౌదరి, అదేవిధంగా సతీష్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అదే పని మీద ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంద్రమ్మ ఇండ్లు ఎట్టిద్దాము, పింఛన్లు ఎట్టిద్దాము, అదే కాకుండా రైతు భరోసా కావచ్చు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తాము, ఖర్చు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు ఎట్లా పెంచుకున్నాము, నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇద్దాము, ఖర్చులు ఎరదేద్దామని చెప్పి మేము ఆలోచిస్తే వాళ్ళు సోషల్ మీడియా కోసం రుజులు కొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో ఇదంతా బీఆర్ఎస్ మేనేజ్ చేస్తుందని మీరు అంటారు ఫైనల్ గా? బీఆర్ఎస్ పార్టీ మేనేజ్మెంట్ చేస్తా ఉంది. దానిలో భాగంగా కేటీఆర్ గారు శ్రీశాంక్ అంటే మీరు పెట్టిన పోల్ను ఒకవేళ బీఆర్ఎస్ మేనేజ్ చేసినా ఒక రకంగా జనాల్లో అది ఒక చర్చనీయాంశమైన అంశంగా మారిపోతుంది కదా సార్. దాన్ని చూసే ఓట్లు వస్తాయనుకుంటే చాలా తప్పు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు. మరి ఏ ఉద్దేశంతో పోల్ పెట్టారు మీరు? ఏ ఉద్దేశంతో పోల్ పెట్టినట్టండి చరణ్ గారు? మామూలు ఉద్దేశం అండి, ప్రజలు ప్రజాపాలన కాబట్టి గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా మంచిగా అధికారుల దగ్గరకు వచ్చేసి ఉన్న సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజాపాలన జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిర్బంధాలు లేవు, మీడియా మీద ఆంక్షలు లేవు, ప్రజలంతా ఎదైతే తిరుగుతా ఉన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 125 గ్యారెంటీ మేము అమలు చేసాము. ఆనాడు రుణమాఫీ కూర్చోళ్ళు, ఉద్యోగాలు లేనోళ్ళు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ కి ఎవరికి అనుమతి లేదు, మామూలు మాత్రం. కానీ బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే ఇవన్నీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కానీ ప్రజలు నమ్మట్లేదు దానికి, అందుకే ప్రజలు నమ్మతలేరు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ముందు 0. 2004లో బీఆర్ఎస్ పార్టీకి 5 ఎంపీలు వచ్చినాయి, 2009లో 2, 2014లో 11, 2019లో 9, 0. 35% నుంచి 16% పడ్డది. 7 స్థానాలు డివైడ్ కోల్పోయారు, 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చింది. రేపు ఎలక్షన్ తెలిస్తే కదా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలిసిపోతుంది కదా ప్రజలకి. రైట్ చరణ్ కౌశిక్ గారు, మధు ఎస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది పోల్, మొత్తం రాజకీయ పరంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు లేపింది. ఇటు ఆర్టీవీ పెట్టిన పోల్, సేమ్ పోల్ని ఆర్టీవీ కూడా పెట్టింది. ఆర్టీవీ పెట్టిన పోల్ కూడా విశేషమైన స్పందన వస్తుంది, ఎందుకంటే అక్కడ మేనేజ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి సేమ్ మేము కూడా పోల్ పెట్టాం. మేము పెట్టిన పోల్ కూడా విశేష స్పందన వస్తుంది. అటు ఇంకా 2 గంటల సమయం ఉంది కాంగ్రెస్ పెట్టిన పోల్కి, మేము పెట్టిన పోల్ కూడా మీరు ఓట్ చేయొచ్చు. చూద్దాం, 2 పోల్స్ని కూడా ఫైనల్ రిజల్ట్ని మీకు నేను వివరిస్తాను. బీఆర్ఎస్ నేత దాసో శ్రవణ్ కూడా ఉన్నారు, అండ్ మధు కూడా, మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మధు, 2 నిమిషాలు నేను మీ దగ్గరకు వస్తాను. ఈలోపు బీఆర్ఎస్ నేత దాసో శ్రవణ్తో మాట్లాడుతాను. శ్రవణ్ గారు నమస్తే. నమస్కారం రోహిత్ గారు. శ్రవణ్ గారు, ఏంటి పోల్ ఈ సమయంలో పెట్టారు, మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారు ఇప్పుడు ఏమన్నా?
అంటే మిస్ఫైర్ అవునా కాదా అనేటువంటి అంశం కంటే కూడా ఇది ఏ మిర్రర్ ఇమేజ్ అంటాం కదా, అద్దం ముందు నిలబడితే మన ముఖం మనకు కనబడుతుంది అంటారు కదా. ఇవాళ ప్రజలు ఒక మిర్రర్ లాంటి వాళ్ళు, ఒక అద్దం లాంటి వాళ్ళు. ఇవాళ ప్రజల ముందు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం బయటపడ్డది ఈ యొక్క సర్వే వల్ల అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళు ఏదో కొంచెం బుద్ధితో పెట్టినారు. ఎవడు రాసినాడో ఆ టైటిల్ రాసిన పిల్లవాడు రాసినాడు ఫామ్ హౌస్ పాలన అని చెప్పని ఒక నెగటివ్ టోన్ లో పెట్టి ప్రజాపాలన కావాలన్నా ఫామ్ హౌస్ పాలన కావాలన్నా అని చెప్పి. కానీ మరి మీరు మేనేజ్ చేస్తున్నారంట, మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారంట, సోషల్ మీడియా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట, మీరు కాంగ్రెస్ పెట్టిన ఈ పోల్ని మీ మనుషుల చేత మేనేజ్ చేస్తున్నారంట. మీరే కదా చాలా సందర్భాలలో మీ మీడియా వాళ్ళే సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో రేవంత్ రెడ్డి ఫస్ట్. రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పొడిచిందేమి లేదు, చేసిందేమి లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే పోస్టింగ్లు పెట్టుకొని అరుపులు కేకలతోటి లేకపోతే వీడియోలతోటి కొన్ని వెబ్సైట్లు పెట్టుకోనో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని ఆయన పెద్ద నాయకుడు అయిందని మీ మీడియా సంస్థలే చెప్పిండ్రు. కాబట్టి ఇలా మాస్టర్ ఆఫ్ సోషల్ మీడియా ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఆ సోషల్ మీడియా వల్లనే నాయకుడు అయిన తప్ప ఆయన ప్రజల వల్ల ప్రజల అభిమానం చూరగొని లేకపోతే ప్రజలంతా ఏదో మెచ్చుకొని ఆయన ఏం చేయలేదు. ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ హీ యూజెస్ సోషల్ మీడియా మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ప్రజల యొక్క విఘ్నతను మూర్ఖంగా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా మాట్లాడకూడదు. ఇవాళ ప్రజలు ఒక మాట చెప్పినారు, 74% మంది ఇవాళ నీ పాలన నాకు వద్దు అని చెప్పని ఒక సర్వేలో చెప్పిన తర్వాత దట్స్ ఎ వెరీ గ్లేరింగ్ రిఫ్లెక్షన్. ప్రభుత్వం బాలేదు, అసమర్థతతో ఉన్నది, మూర్ఖత్వంతో ఉన్నది, కేవలం మాటల ప్రభుత్వం, ఇది చేతుల ప్రభుత్వం కాదు. ఎంతసేపు కేసీఆర్ గారి పైన లేకపోతే కేటీఆర్ అలాగన్నారు. కానీ మేము అన్ని హామీలు అమలు చేశాము, ఎక్కడికైనా వెళుతుంటే ప్రజాక్షేత్రంలోకి వెళుతుంటే కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతలేమో మీరు ఆ పోస్ట్ ని మేనేజ్ చేశారు. ఎస్, ఇంట్రెస్టింగ్ న్యూస్. ఆ పోస్ట్ ని కాంగ్రెస్ డిలీట్ చేసింది. ట్విట్టర్ ఖాతాలో నుంచి ఆ పోల్ ని కాంగ్రెస్ డిలీట్ చేసింది. ఈ కాంగ్రెస్ ముందుగా పోల్ పెట్టింది. ఆ పోల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని అడిగింది. అందులో ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా, ప్రజల వద్దకు పాలన కోరుకుంటున్నారా అని ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన అంటూ ఆ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ తీసుకున్న తర్వాత 20 గంటల క్రితం ఈ పోల్ నుంచింది. అందులో 61,000 మంది ఓట్ చేశారు. ఇప్పటి వరకు ఇంకా 2 గంటల సమయం ఉంది. ఈలోపే ఆర్టీవీ కూడా ఒక పోల్ పెట్టింది. ఆర్టీవీ పోల్ కూడా నేను మీకు వివరిస్తాను. ఆర్టీవీ పోల్లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగాం. ఎక్కువ మంది ఇంకా మెసేజ్లు వస్తున్నాయి. ఆర్టీవీ పోల్లో కూడా ఇంకా మెసేజ్లు వస్తున్నాయి. వందలాది మంది ఆర్టీవీ పోల్లో కూడా సేమ్ పోల్నే పెట్టారు. 78% ఎస్ మేము ఫామ్ హౌస్ పాలనకే ఓట్ చేసామంటే ఇక్కడ అంటున్నారు. నో అంటూ 22% మంది అంటున్నారు. వెంటనే ప్యారలల్గా ఆర్టీవీ కూడా ఒక పోల్ పెట్టడంతో డిలీట్ అయిందా మనోజ్ దగ్గర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనోజ్, ఎస్, ఇప్పుడు ట్విట్టర్లో నుంచి డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు కూడా మేము మాట్లాడాం. ఆర్టీవీ కాంగ్రెస్ నేతలతో కూడా మాట్లాడితే ఇది బీఆర్ఎస్ నేతలు ఎస్ అప్డేట్ డిలీట్ చేయలేదు. పోల్ కొనసాగుతోంది. ఇంకా 2 గంటల పాటు పోల్ ఉంది. అయితే కాంగ్రెస్ పెట్టినటువంటి పోల్లో 21% మంది 30% మంది జెన్యున్ గానే ఓట్ చేశారు. కానీ ఎవరైతే వ్యతిరేకంగా ఫామ్ హౌస్ పాలన అంటే 64 మంది ఓట్ చేశారో వాళ్ళందరినీ బీఆర్ఎస్ మేనేజ్ చేస్తుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా డిజిటల్ మీడియాలోకి, సోషల్ మీడియాలోకి ఎక్కువగా మనీని తీసుకుని వచ్చారు. ఇతర దేశాల నుంచి కూడా హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టిన దాన్ని బీఆర్ఎస్ నేతలు మేనేజ్ చేస్తున్నారు. ఎస్ ఎస్, మీకు ఇంపార్టెంట్ అప్డేట్. అన్పిన్ చేశారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన ఈ పోస్ట్ని ముందు పిన్ చేసి పెట్టారు. పిన్ చేసి పెట్టడం ద్వారా కాంగ్రెస్ ట్విట్టర్లో ఫస్ట్ కనబడుతుంది పోస్ట్. మీరు కాంగ్రెస్ ట్విట్టర్లోకి వెళ్ళగానే వెరీ ఫస్ట్ ఈ పోస్ట్ కనబడుతుంది. సో ఓట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అన్పిన్ చేశారు. అన్పిన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ పోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, చివరికి వెళ్ళిపోతుంది. సో మీరు ఓపెన్ చేయగానే ఈ పోస్ట్ కనపడదు. చాలా వెనక్కి కిందకి ఎక్కడికో అడుగుకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పర్సంటేజ్ మాత్రం ఇప్పుడు మెల్లమెల్లగా కొంచెం పెరుగుతోంది. ఇప్పుడు ఒక 2% కాంగ్రెస్ పర్సంటేజ్ పెరిగింది. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు 29% వరకు అలా ఉండేది.
కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పర్సంటేజ్ పెరుగుతోంది. కాంగ్రెస్కి 35% మంది ఓట్ చేస్తే ఫామ్ హౌస్ పాలన అంటూ చేసిన వారి ఓట్ పర్సెంట్ తగ్గుతూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఏకంగా 61,000 మంది ఓట్ చేశారు. 64% మంది ఫామ్ హౌస్ పాలన అంటూ ఓట్ చేశారు. బీఆర్ఎస్ పాలన అంటూ కేవలం 35% మంది మాత్రమే ఓట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన అంటూ మెల్లిమెల్లిగా 1-2% అలా పెరుగుతూ వస్తుంది. కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు మేం పెట్టిన పోల్ని మేనేజ్ చేశారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇది అద్దంలా ప్రతిబింబిస్తుంది. కాంగ్రెసే పెట్టిన పోల్లో ప్రజల మనసులో ఎవరున్నారో అనేది ప్రజలు చెప్తున్న పోల్ ఇది. పైగా ఎవరెవరో పెట్టింది కాదు, కాంగ్రెసే పెట్టింది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టింది కాబట్టి ఇది కాంగ్రెస్కి మిస్ఫైర్ అయింది. ప్రజాభిప్రాయం ఏంటనేది కాంగ్రెస్కి వ్యక్తమైందని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్కి మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారా, లేక బీఆర్ఎస్ దీన్ని మేనేజ్ చేస్తోంది, బీఆర్ఎస్ సోషల్ మీడియాని మేనేజ్ చేస్తోంది అని కాంగ్రెస్ చెప్తున్న మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరేమనుకుంటున్నారా? మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, నేను మధుతో కూడా మాట్లాడతాను. మధు, ఇంతకుముందు టీపీసీసీ అధ్యక్షుడు కూడా ఈ విషయం గురించి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. గాంధీ భవన్లో చిట్చాట్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మరి చాలా ఆసక్తికరంగా ఉంది. రియాక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి? మహేష్ కుమార్ గౌడ్ ఆయన చిట్చాట్లో ఏం మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, టీపీసీసీ చీఫ్. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఫామ్ హౌస్ పాలన వద్దనే ప్రజాపాలనకు ఓటు వేశారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ట్విట్టర్ ని బీఆర్ఎస్ మెయింటైన్ చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే దీంట్లో డీటెయిల్ లోకి వెళ్తే సాహసం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ట్వీట్ చేసి మొత్తం ఇప్పటికే 65% ఇంకా ఫామ్ హౌస్ పాలన అనేటువంటి ట్వీట్ చేస్తా ఉన్నారు, పోల్లో పాల్గొంటున్నారు. 35% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు తెలుపుతా ఉంటే, దీంట్లో 1,81,000 మంది ట్విట్టర్ ఫాలో అవుతా ఉంటే, ఈ ట్వీట్ ని ఏదైతే పోల్ పెట్టారో ఆ పోల్ ఇప్పటికే 2,62,000 మంది ఈ పోల్ చూశారు. చూసిన వాళ్ళలో 61,360 మంది మాత్రమే ఇప్పటి వరకు ఓటేశారు. ఆ 61,360 మందిలో 65% బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నట్టుగా చాలా స్పష్టంగా పోల్లో చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇది మిస్ఫైర్ అయింది. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఈ పోస్టు, ఈ ఖాతాని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఖాతాని మంత్రులు డిప్యూటీ సీఎం పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా ఫాలో అవుతున్నారు. ఇదే ట్విట్టర్ ఖాతా వారిని కూడా ఫాలో అవుతా ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఫాలో అవుతున్నారు. 1,81,000 మంది ట్విట్టర్ ఖాతాకి అభిమానులు ఫాలో అవుతున్న పార్టీ నాయకులు ఉన్న పోల్లో మాత్రం ఇప్పటి వరకు 61,000 మంది పాల్గొనడం పైన కాస్త కాంగ్రెస్ కానీ నిజానికి ఆర్టీవీ పోల్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నాను. ఆర్టీవీ పోల్ స్టార్ట్ చేసేటప్పటికి తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో 29% ఉన్న కాంగ్రెస్ పోలింగ్ కాస్త 35% పెరిగింది. అప్పటికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ కేవలం 29% మంది ఉన్నారు. ఇప్పుడు పోలింగ్ ఓట్లు కూడా పెరుగుతున్నాయి. 61,000 ఓట్లు మొత్తానికి ఇప్పటి వరకు పోలయ్యాయి. ప్రస్తుతానికి 64.9% మంది ఫామ్ హౌస్ పాలన అంటూ ఉంటే 35.1% మంది ప్రజలోద్దక పాలన అంటున్నారు. అంటే అప్పటి నుంచి ఒక 8% వరకు కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటు శాతం పెరిగింది. కానీ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ ఏకంగా 64 అంటే ఫామ్ హౌస్ పాలన అంటూ 64% మంది ఓట్ చేయడాన్ని చాలా ఆసక్తికరమైన అంశంగానే చూడాలి. ఇటు ఆర్టీవీ పెట్టిన పోల్లో కూడా ఏకంగా 77% మంది బీఆర్ఎస్ పాలన అంటూ నిజంగానే ఫామ్ హౌస్ పాలన అంటూ ఓట్ చేశారు. నో అంటూ 23% మంది ఓట్ చేశారు. అండ్ మెసేజ్లో కూడా ఇన్బాక్స్లో వస్తున్న మెసేజ్లు కూడా చాలా ఎక్కువగా సేమ్ పోలింగ్ని ప్రతిబింబిస్తూ వస్తున్నాయి. పోలింగ్ని ఏ విధంగా ఉందో దాన్ని ప్రతిబింబిస్తూనే మెసేజ్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం తన అఫీషియల్ ట్విట్టర్లో దీన్ని అన్పిన్ చేసింది. పోలింగ్ ఇంకా పెరుగుతుంది. ఈ పోలింగ్ మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు కూడా పెరుగుతుంది. ఎస్ మధు, బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే ఇది ప్రజల్లో అద్దంలా ప్రతిబింబిస్తోందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఈ పోల్ మేనేజ్ చేస్తోందంటూ చేస్తున్నారు. మళ్ళీ ఈ రకమైనటువంటి వారు కూడా మొదలవుతుంది. దాని గురించి నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను ఆర్టీవీ ప్రేక్షకులను. ఇది బీఆర్ఎస్ మేనేజ్ చేస్తుంది అనుకుంటున్నారా, నిజంగానే ప్రజాభిప్రాయం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మధు, అంటే యాక్చువల్గా ఇది పిన్ చేసి పెట్టారు, ఇప్పుడు అన్పిన్ చేశారు. నిజంగానే కాస్త హైలైట్ లోకి వెళ్ళింది, హైలైట్ చేసి పెట్టారు. ఎందుకంటే మొదట ట్వీట్ అది కనిపిస్తా ఉంది, పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తా ఉంది కాబట్టి అన్పిన్ చేసి దాన్ని హైలైట్ లో పెట్టినటువంటి సిచ్యువేషన్. తో మొదటగా చూడగానే ఆ పోస్ట్ కనిపించదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున శ్రేణులు దీంట్లో పాల్గొంటున్నాయి. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వాళ్ళంతా యాక్టివ్ గా ఈ పోల్ లో పాల్గొంటూ ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ వాళ్ళు రెస్పాండ్ అవుతా ఉన్నారు. పోల్లో
పార్టిసిపేట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు పెద్దగా యాక్టివ్ గా లేరు, చూడట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు. ఇదే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉంది. ఇప్పటివరకు ఈ పోస్ట్ ని, ఈ పోల్ ని 2,63,000 మంది చూస్తే ఇంకా చాలా మంది, అంటే దాదాపు 2 లక్షల మంది కేవలం పోల్ చూస్తారు కానీ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పట్లేదు. చూస్తా ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ అనుకూలంగా ఎక్కడ కూడా వాళ్ళు ఈ వాళ్ళు పోల్ చేయలేదు, ఎవరి సైడ్ నిలబడలేదు. కేవలం 61,000 మంది మాత్రమే ఇప్పటివరకు ఈ పోల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. రైట్. అంటే వీళ్ళ ఆరోపణలు ఎలా చూడాలి? ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ, అంటే కాంగ్రెస్ మళ్ళీ అన్పిన్ చేసింది, బీఆర్ఎస్ మేనేజ్ చేస్తోంది పోల్ని అంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంటే ఇది అఫీషియల్ ట్విట్టర్ తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పోల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. మెయింటైన్ చేసేదానికంటే ఎక్కువగా వాళ్ళు పోల్లో ఆసక్తి చూపిస్తా ఉన్నారు, యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీని లైక్ చేసేటువంటి వాళ్ళు, ఇంకా మిగతా న్యూట్రలిస్టులు ఎంతమంది ఉన్నారో తెలీదు, వాళ్ళు దీనిలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ లో పెట్టినా కూడా కాంగ్రెస్ కు ప్రతికూలమైనటువంటి రిపోర్ట్ కనిపిస్తా ఉంది. పోల్లో అందుబాటులోనే ఉండండి. ఒకసారి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన ఈ పోల్ తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దానికి ప్యారలల్ గా ఆర్టీవీ కూడా పోల్ పెట్టింది. ఆర్టీవీ పోల్లో కూడా ఎక్కువ మంది, వేలాది మంది పాల్గొంటూ ఉన్నారు. చాలా ఎక్కువగా రెస్పాన్స్ వస్తూనే ఉంది, మెసేజ్లు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఉన్నారు. క్రిషాంక్ గారు, ఏంటి ఈ పోల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది బీఆర్ఎస్ నిజంగా కాంగ్రెస్ అంటున్నట్టు కాంగ్రెస్ పెట్టిన పోల్ని బీఆర్ఎస్ నేతలు మేనేజ్ చేస్తున్నారా లేక ప్రజాభిప్రాయమా? ఇక ఎవరు మేనేజ్ చేసినా ఓటర్లు అయితే వేస్తున్నారు కదా, మరి కాంగ్రెస్ ని మేనేజ్ చేసుకోమని చెప్పండి, కాంగ్రెస్ ని ఓట్లు వేసుకోమని చెప్పండి. ఇన్ని రోజులు బోగస్ గా సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్ ని రేవంత్ రెడ్డి గారిని పెట్టుకొని ఏదో పాపం ప్రాపగాండాని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసారు. ఇందులో కూడా మీరు గమనించండి రోహిత్ గారు, ఫామ్ హౌస్ అనే పదం వాడినరు. నిజంగా దమ్ముంటే వాళ్ళు జూబ్లీ హిల్స్ పాలనని పెట్టుకోండి, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచే కదా నడుస్తున్నది. రేవంత్ గారు ఇవాళ మన తెలంగాణ పర్యటనలు ఉన్నారో లేదో మాకు తెలియదు, ఎందుకంటే విదేశాల నుంచి వస్తారు, ఇక్కడికి వెళ్తారు, మళ్ళీ ఢిల్లీకి పోవాలి 30 సార్లు ఇప్పటికీ ఢిల్లీకి. ఇక్కడున్న గ్రామాల్లో గ్రామ సభల్లో పాల్గొంటలేరు. అట్లా డైరెక్ట్ గా చెప్పుకోండి. నిజంగా అట్లా దమ్ముంటే మీరు ఫామ్ హౌస్ పాలన వర్సెస్ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పాలన, సెక్రటేరియట్ లో కాదు కదా, అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఎమ్మెల్యేలను చేర్చుకుంటావు, ప్రతి సమావేశం అక్కడనే పెట్టుకుంటావు, లేదంటే కమాండ్ కంట్రోల్ సచివాలయం నుంచి నడుస్తలేదు ఈ పాలన. కానీ అదే కేసీఆర్ గారి మీద మీరు దుమ్మెత్తి పోసిరు కదా, తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా కూడా ఏనాడు అడ్మినిస్ట్రేషన్ ఆగలేదు రోహిత్ గారు, నెవర్. అది కోవిడ్ లాక్డౌన్ అయినా తెలంగాణ పాలన, తెలంగాణ వ్యవసాయం ఆగలేదు. అట్లాంటి సమయంలో కూడా మనం చూసినాం తన పాలన. కానీ ఇవాళ అధికార యంత్రాంగం రేవంత్ గారి పాలన పూర్తిగా లా అండ్ ఆర్డర్ అంతా కూడా డిజాస్ట్రస్ గా ఫెయిల్ అయిందని ఇవాళ పోలింగ్ లోనే తెలుస్తున్నది. వాళ్ళ అధికారిక హ్యాండిలే, కాంగ్రెస్ అధికారిక హ్యాండిలే ఇవాళ పాపం పెద్ద ఎత్తున సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అంటే మీరు వాళ్ళ అధికారిక హ్యాండిల్లోకి చొచ్చుకుని వెళ్ళారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అంటున్నట్టు? అంటే ఒకటి రోహిత్ గారు, మీ ఛానలే, మీ ఆర్టీవీఏ ఈ రోజు గ్రామ సభలను కవర్ చేసింది. ప్రజలు టెంటులను ఊడగొడుతున్నారు. పోలీసులు నిన్న చూసినాం కదా, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఒక ఏసీపీని ఆయన డ్యూటీ చేస్తుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే ఎట్లా రైతులు తిరగబడ్డారో మనం చూసినాం. ఈ 3 సరిపోదా తెలుసుకోవడానికి? ఇవాళకి ఎగ్జాక్ట్లీ ఇవాళ ఈ సమయంలో ఎందుకు కాంగ్రెస్ ఇలా పోల్ పెట్టిందని అనుకుంటున్నారు? ఇవాళ 420 డేస్ కదా, ఇవాళకి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి 420వ రోజు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా 420 ప్రామిసెస్. సో వాళ్ళు ఎంచుకున్న మంచి రోజుకు ప్రజలు కూడా ఫలితాలు ఇచ్చిండ్రు బ్రహ్మాండంగా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా డెఫినెట్ గా కాంగ్రెస్ ఈ 1 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వాటి పాలన గురించి, వాటి అమలు గురించి మాట్లాడితే సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. మీరు ఏ ఎన్నికలు పెట్టినా ఇదే రిపీట్ అవుతుంది డెఫినెట్ గా. కానీ అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఓట్లకు, ప్రజాక్షేత్రంలో వచ్చే ఓట్లకు రెండింటిలో ఒకేలా చూడాలంటారా? అంటే ఒకటి, ఇదే సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఒక వ్యూహకర్తని పెట్టుకొని వాళ్ళు ఒక ఎన్నికలను అబద్ధపు హామీలు ఇచ్చి మేము ఇవిస్తాం అవిస్తాం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చారు. ఇవాళ అదే సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా నడుస్తున్నది. వాళ్ళు ఏ యూట్యూబ్ని అయితే నమ్ముకొని రేవంత్ రెడ్డి గారు పాపం గెలిచిండ్రో, ఇవాళ ఆ యూట్యూబ్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇది పక్కన పెడదాం, చలో ఓకే,
గ్రామ సభల్లో వెళ్ళి చూడండి ఏమైంది, ఎందుకంత హుటాహుటిన గ్రామ సభలను ఆపేసిరు. మొదటి 2 రోజులేమో ముఖ్యమంత్రి గారు లేకుండే, విదేశీ పర్యటనలో ఉండే. మనం చూస్తే ఒక డజన్ మంది మంత్రులు కూడా లేరు గ్రామ సభల్లో. ఫస్ట్ 2 రోజులు మంత్రులు లేరు, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత అయిన పరిస్థితి ఏంది, వాస్తవం కాదా? గ్రామ సభలోనే దీనిలో మీరు ఓట్ చేశారా కృష్ణ గారు? ఏంటండి, మీరు కూడా ఏమైనా ఓట్ చేశారా, దీంట్లో ఓటు వేశారా ఈ కాంగ్రెస్ పెట్టిన దానికి? లేదు, నా ఓటు లేకుండానే అయింది. కానీ వేసేస్తే ఇక లాస్ట్ 2 గంటలు ఉన్నది కదా, లాస్ట్ వరకు చూసుకున్నాం. పాపం ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా పికప్ అవుతుందా అంటే పికప్ అవుతలేదు. మా ఓటు ఆయుధాన్ని లాస్ట్ వరకు పెట్టుకున్నాం. అది మన పోలింగ్ ఉంటది కదా రోహిత్ గారు, 5 o'clock కి క్లోజింగ్ అప్పుడు వేస్తాం కదా మనం బూత్ లో, అట్లనే మేము కూడా లాస్ట్ 1-2 hours. అందుకే పాపం టాప్ లో ఉన్న పిండున్న ట్వీట్ ని కూడా తీసేసిన పరిస్థితి లోపల. దీనిలో ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన ఈ పోల్ లో వాళ్ళ దాంట్లో మీరేమైనా ఓట్ చేస్తారో అంటున్నాను. ఇంకా 2 గంటలు టైం ఉంది, ఏమన్నా కాంగ్రెస్ పికప్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ దరిదాపులో కూడా లేదు. కాబట్టి వేస్తాను నేను కూడా, ఇప్పుడు అందులో నా ఓటు వేస్తాను. ఓకే, కానీ ఏంటి ఫామ్ హౌస్ పాలన అని పెట్టినప్పటికీ ఈ రకమైన రెస్పాన్స్ రావడం, ఆ పదాన్ని ఉపయోగించడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే కేసీఆర్ గారి పాలన మీద, అప్పటి పాలన మీద నువ్వు ఇక దుష్ప్రచారం ఆపేయి. ఆయన వ్యవసాయ క్షేత్రం, ఆయన నియోజకవర్గంలో, ఆయన ఇక్కడనే తెలంగాణలో ఉండి ఏనాడు కూడా అడ్మినిస్ట్రేషన్ ఆగలేదు, ఏనాడు లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు కాలేదు, ఏనాడు రైతు బంధు 1 సంవత్సరం ఇట్లా రాకుండా ఉండలేదు, ఏనాడు విద్యుత్ కోసం విద్యుత్ కోతలు కాలేదు, ఏనాడు నీళ్ల కోసం రోడ్ల మీదకి వచ్చి మాకు నీళ్లు కావాలి అని ప్రజాప్రతినిధులు పోరాటాలు చేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత మంత్రులు పంప్ సెట్లు ఓపెన్ చేయడం, ఇట్లాంటి పరిస్థితులు కాలేదు. ఇవాళ చూడండి, పెన్షన్లు నువ్వు 4,000 అన్నావు, ఉన్న 2,500 కూడా వస్తలేవు. ఏఈలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 4 నెలలు నేను జీతం లేదు. నువ్వు కేసీఆర్ గారిని 5-6 రోజులు వారం తర్వాత అని దుష్ప్రచారం చేసావు. ఇలా 4 నెలల నుంచి ఏఈస్కి లేవు. ఈ పోల్ బీఆర్ఎస్ నేతలకు బూస్టప్ ఇస్తుంది అనుకుంటున్నారా? ప్రజల సమస్యలకు బూస్టప్, బీఆర్ఎస్ క్యాడర్ గానీ ప్రజల అంశాలకు బూస్టప్ ఇస్తుంది డెఫినెట్ గా. బీఆర్ఎస్ అంటే ఎన్ని రోజులని అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబ్రహం లింకన్ గారు ఒక సామెత చెప్పారు, యుఎస్ మాజీ రాష్ట్రపతి గారు, యూ క్యాన్ ఫూల్ సమ్ ఆల్ టైమ్స్, యూ కెన్ ఫూల్ ఆల్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ఎవ్రీ టైమ్. అందరినీ ప్రతిసారి మోసం చేయలేవని నువ్వు చేసినావు, ఎన్నికలప్పుడు మోసం చేసినావు, నమ్మిండ్రు, నీకు ఓట్లేసి. కానీ ఇప్పుడు నువ్వు చేయలేవు, ఇంకెన్ని రోజులు సాకులు చెప్పుకుంటూ దాటేస్తావని ఈ పోల్ ద్వారా తెలుస్తున్నది. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ తన అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టిన పోల్ పై ఇప్పుడు తెలంగాణలో రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అడిగిన క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ అడిగింది. ఏ, ఫామ్ హౌస్ పాలన, బి, ప్రజల వద్దకు పాలన. ఇప్పటి వరకు 62,741 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 2,62,000 మంది ఈ పోల్ని చూశారు. అంటే చూసిన వాళ్ళందరూ కూడా ఓట్ చేయలేదు. 2,62,000 మంది పోల్ని చూస్తే, ఎందుకంటే ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఇది కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టిన పోల్ కాబట్టి, కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో పెట్టిన పోల్ కాబట్టి, అందుకే దీని గురించి ఎంత ఆసక్తికరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. 64% మంది ఫామ్ హౌస్ పాలన అన్నారు, ప్రజల వద్దకు పాలన అంటూ 35.9% మంది. అంటే అఫ్కోర్స్ ఒకటి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం కాంగ్రెస్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇంతకుముందు మేము ఈ షో స్టార్ట్ చేసేటప్పటికి 29 పాయింట్స్లో మాత్రమే ప్రజల వద్దకు పాలన అంటూ ఉంది. అది ఇప్పుడు 35కి చేరుకుంది. అయినా కూడా చాలా వ్యత్యాసం ఉంది అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2,62,000 మంది పోల్ని చూస్తే కేవలం 62,000 మంది మాత్రమే ఓట్ చేస్తారు. సేమ్ పోల్ని ఆర్టీవీ పోల్ పెట్టింది. ఆర్టీవీ పోల్కి కేవలం 30 నిమిషాల్లో ఇప్పటి వరకు 3,000 మంది ఓట్ చేశారు. ఈ 3,000 మందిలో 78% మంది ఫామ్ హౌస్ పాలన ఎస్ అంటూ ఓట్ చేశారు. నో అంటూ 22% మంది ఓట్ చేశారు. ఏకంగా కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే, పోల్ పెట్టికి 40 నిమిషాలు అవుతుంది, 3,000 మంది పోస్ట్ చేశారు. ఇంకా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. సెకండ్కి కూడా ఇక్కడ ఆర్టీవీ పెట్టిన పోల్లో కూడా ఓట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య సెకండ్కి కూడా పెరుగుతుంది. ఓట్ చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ ప్రజలు
ఏమనుకుంటూ ఉన్నారు ఈ పోల్ గురించి? కాంగ్రెస్ పెట్టిన ఈ పోల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో ఈ పోల్ పెట్టింది, న్యూట్రల్గా ఉన్న మేము సేమ్ పోల్ని పెట్టాం. ఈ పోల్పై మీ అభిప్రాయం ఏంటి? అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఓట్ చేసిన తర్వాత ఎందుకు ఓట్ చేశారు? కాంగ్రెస్ పెట్టిన ఈ పోలింగ్పై మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కేవలం ఓట్ తర్వాత మేము కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ నేతల్ని అడిగితే మీరు కూడా లైవ్లో విన్నారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్పారు? బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పాలనను ప్రతిబింబిస్తోంది, ఇప్పుడు కాంగ్రెస్ తమను తాము అద్దంలో చూసుకోవడానికి పోలు పెట్టింది, ప్రజలు అనే అద్దం నుంచి ఇలాంటి అభిప్రాయం వస్తోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాను మేనేజ్ చేస్తోంది, మేం పెట్టిన ఈ పోల్లో బీఆర్ఎస్ తమ సోషల్ మీడియాను మేనేజ్ చేయడం ద్వారా ఇలా మా ట్విట్టర్లోకి చొచ్చుకుని వచ్చి వాళ్ళు మేనేజ్ చేశారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి వాళ్ళ వాదనను మీరేమనుకున్నారు? మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టిన పోల్ని మేనేజ్ చేస్తుందా, లేదా బీఆర్ఎస్ అంటున్నట్టుగా ప్రజలు నిజంగానే అర్థంలా ఈ పాలనను ప్రతిబింబించే విధంగా ఓట్ చేశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అప్పుడే 1 నిమిషం వ్యవధిలోనే 200 పైగా ఓటు పెరిగింది. 43 నిమిషాల్లో ఆర్టీవీ పెట్టిన పోల్కి 3287 మంది పోస్ట్ చేశారు. 78% అవును అని, 22% నో అని పోస్ట్ చేశారు. ఇప్పుడే ఇంకా కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పోల్కి బహుశా ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఆసక్తిని కనబరిచారు. ఎందుకంటే కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది కాబట్టి ఎవరో ఏదైనా సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్సో లేకపోతే ఇంకెవరైనా నేతలు ఈ పోల్ని పెట్టుంటే వేరే రకంగా ఉండేది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్లో ఈ పోస్ట్ని పెట్టడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకే బీఆర్ఎస్ నేతలు కూడా సెటైల్ వేస్తున్నారు, కాంగ్రెస్ నేతలు డిఫెన్స్లో పడ్డారని చెప్తున్నారు. కాంగ్రెస్ ఈ పోస్ట్ని అన్పిన్ చేసింది. తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు ఈ పోస్ట్ చాలా ఆసక్తికరంగా మారింది, సంచలనంగా మారింది, ఆసక్తికరంగా మారింది. దాంతో ఎక్కువ మంది ఇంకా ఆర్టీవీ షోను స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ మంది ఈ పోల్లో పాల్గొంటూ ఉన్నారు. చూద్దాం మరి ఈ పోల్ ముగిసే సమయానికి ఎంతమంది ఈ పోల్లో పాల్గొంటారు, ఇంకెంతమంది తమ అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్తారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్కి ఏకంగా 64% అంటే కాంగ్రెస్కి 35%గా ఉంది. ఈ శాతంలో ఎటువంటి మార్పులు వస్తాయి? బహుశా ఇంకా 2 గంటల లోపు సమయం మాత్రమే ఉంది పోల్ ముగియడానికి. చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం మాత్రం కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా తెలియచేయండి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.